అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఎన్ని వ్యూస్ రావాలి, ఏ టైంలో పెట్టాలి వీడియో అన్నది, అదే విధంగా అసలు మానిటైజేషన్ ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టెడ్. చాలా మందికి యూట్యూబ్ విషయంలో చాలా డౌట్స్ అయితే, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఎన్ని వ్యూస్ రావాలి, ఏ టైంలో పెట్టాలి వీడియో అన్నది, అదేవిధంగా అసలు మానిటైజేషన్కి ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇలా చాలా డౌట్స్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. సో ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అయితే అవుతాయి. సో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ అనేది మన ప్రపంచంలో ఒక వీడియో ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో మన నాలెడ్జెస్ కానీ, టాలెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ, బిజినెస్ కానీ ప్రతిదీ కూడా మనం రీల్ రూపంలో, స్టోరీ రూపంలో మనం షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్, యూట్యూబ్ ఛానల్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మన పర్సనల్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, మన రీల్స్ ద్వారా యాడ్స్ రన్ అయ్యి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మన బిజినెస్ను ప్రమోట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ బిజినెస్ను కూడా మనం ప్రమోట్ చేసి చాలా డిఫరెంట్ వేస్లో మన యూట్యూబ్ ఛానల్లో ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్, అసలు ఎవరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయొచ్చు? చాలామంది ఒక పెద్ద అపోహలో ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ ఉండాలా అని. నాకు ఇంగ్లీష్ రాదు, నేను టీచర్ని, నాకు డిఎస్ఎల్ఆర్ లేదు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, నా వల్ల అవుతుందా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అది ఎవరైతే అలా అనుకుంటున్నారో అది చాలా రాంగ్. ఎందుకంటే మీ దగ్గర మీకు నచ్చిన స్కిల్, మీకు ఏదైతే బాగుందో వీడియో ముందు చూపిస్తే చాలు, మీ ఛానల్ మంచిగా గ్రోత్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్, అసలు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఈ కంటెంట్ మీకు రిలేటెడ్గా ఏముందో, మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఛానల్ అయితే గ్రోత్ చేసుకోండి. మన దగ్గర చాలా కంటెంట్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్, కుకింగ్, ట్రావెలింగ్, బిజినెస్, బ్యూటీ, టెక్నాలజీ, మొబైల్ టిప్స్, గేమింగ్, ఫైనాన్స్, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, అలా మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కెమెరా ముందు వచ్చి మీ స్కిల్, మీకు ఇంట్రెస్ట్ అయింది, మీకు నచ్చింది మీరు కెమెరా ముందు చెప్పడం వల్ల కూడా మన ఛానల్ మంచిగా గ్రోత్ అయితే అవుతుంది. చాలామందికి డౌట్ ఉండేది ఏంటంటే అసలు ఏ కంటెంట్ బెస్ట్ అని డౌట్ ఉంటుంది. కొంతమంది అంటే వ్లాగ్స్ హిట్ అవుతాయి, కొంతమందికి లాంగ్ వీడియోస్ హిట్ అవుతాయి, కొంతమంది టెక్నాలజీ, ఇలా కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళ డిఫరెంట్ కంటెంట్స్ తీసుకొని డిఫరెంట్ వెర్షన్లో కూడా వాళ్ళు గ్రోత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎలాంటి కంటెంట్ తీసుకోవాలన్నది అది మీ ఇంట్రెస్ట్, దాంతోపాటు మీకు వచ్చిన స్కిల్ మీద మీరు రీల్ మీదకి వస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది. అసలు ఏ కంటెంట్ బెస్ట్ అని చెప్తే గనక కంటెంట్ అన్నది మ్యాటర్ కాదు, మీకు నచ్చిన స్కిల్, మీకు వచ్చిన స్కిల్ వచ్చి మీరు రీల్ రూపంలో కానీ, మీరు ప్రాక్టికల్గా కానీ ఏదన్నా సరే వీడియో మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఒక్కటి స్కిల్ అన్నది అదొక్కటి రీచ్ అయితే మీ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే స్టార్ట్ చేస్తారు, ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు. అలా చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ ఉండదు. కన్సిస్టెన్సీగా లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు వీక్లీ 3 అన్నా చేయండి, షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు ఎవ్రీడే ఒక షార్ట్ అన్నా అప్లోడ్ అయితే చేయండి. ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నాకు ఏ స్కిల్ ఉంది అంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు నాకు ఏ స్కిల్ ఉంది, నేను 100 వీడియోస్ చేయగలనా, అండ్ ఈ టాపిక్ అంతా క్లియర్ అయ్యేంత వరకు పేషెన్స్తో, కన్సిస్టెన్సీతో నేను ఈ వీడియోస్ చేయగలనా, ఏ టాపిక్ అయితే చెప్పాలి అనుకుంటున్నానో దానికోసం ప్రాపర్గా సెర్చ్ చేసి ప్రతిదీ నోట్స్ రాసుకొని ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలనా, అండ్ దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందా,
ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మీలో మీరు క్వశ్చన్ చేసుకొని ఇవన్నీ ఓకే నేను చెయ్యగలను అనుకుంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ అంటే ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం కావాలి అన్నది ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్స్తో. ఈ సిరీస్ మొత్తం ఫాలో అవ్వాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి కంటెంట్ ఎవరికి యూజ్ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.